దేవుని నామమునకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము, ఎవరికి దేవుని పిల్లలగుటకు అర్హతలు అనగా యోహాను సువార్త 1:12 ప్రకారము, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని కుటుంబంలో ప్రవేశించడానికి ఒకే ఒక మార్గం ఉందండి. అది ఆ కుటుంబంలోనికి పుట్టుట ద్వారా. భూ సంబంధమైన కుటుంబంలోనికి ప్రవేశం భౌతిక జన్మ ద్వారా ఎలాగో సంభవిస్తుందో అలాగే పరలోక కుటుంబంలో ప్రవేశించడానికి కూడా ఆధ్యాత్మిక జన్మ అనగా రెండో జన్మ అనగా పరలోకపు ఆశీర్వాదం ద్వారా, దేవుని యొక్క అనుగ్రహము ద్వారా, ఆయన కృపా మహదైశ్వర్యము ద్వారా, ఆయన యొక్క ఆశీర్వాదము పుట్టడము పరలోక సంబంధమే ద్వారా సంభవిస్తుందండి. యోహాను సువార్త 3:3-8 మనకు ఆ వివరణ ఉందండి. పాపులమైన మనము సర్వోన్నతులైన దేవుని పిల్లలం అవుట ఎంత అద్భుత విషయం కదండి, ఎంతో ఆశీర్వాదం కదా. మరి అపోస్తులుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 మాటలు వ్రాసినప్పుడు ఎంత ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడో మనము అర్థం చేసుకోవచ్చండి. మొదటిగా, అయితే మనము ఇంతకీ ముందే దేవుని పిల్లలము కాదా అని మనకి ప్రశ్న వస్తుందండి మనసులో. లోకంలో ఉన్న మనుషులంతా దేవుని పిల్లలు కారా? దేవుడు అందరికీ తండ్రి కాడా? సృష్టిపరంగా చూస్తే ఆ మాట నిజమే. ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలము. ఇది నమ్మాలండి. కానీ మలాకి 2:10 ప్రకారము, అపోస్తల కార్యములు 17:28 ప్రకారం అయితే మనము మరలా యోహాను సువార్త 1:12 ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 3:26 మొదలైన లేఖన భాగాలు చూస్తే ఒక విషయం మనకి అర్థమవుతుందండి. అదేమనగా మనము దేవునితో మరింత సన్నిహిత సంబంధంలోనికి రావాలి. ఆధ్యాత్మిక భావములో దేవునిని మన పరలోక తండ్రిగా తెలుసుకోవాలండి. విశ్వాసులు మాత్రమే దేవుని పిల్లలు, ఎందుకంటే వారు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచారు కనుక. గలతీ పత్రిక 3:26 ప్రకారం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనకి తలెత్తుతుందండి. మనము దేవుని పిల్లలము ఎలాగో అవ్వగలుగుతాము అని. భూలోకంలో మనం తల్లిదండ్రులకు ఎలాగ బిడ్డలం అవుతున్నామో అదే విధముగా దేవుని పిల్లలం అవుతాము అనగా పుట్టడము ద్వారా. యోహాను సువార్త 1:13 పుట్టినవారు అనేక మాట అని గమనించగలుగుతామండి. యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఈ వాక్యము శరీరధార్య కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అది మనకి అర్థమవుతుందండి. లోకములో ఎవ్వరూ పుట్టకుండానే పిల్లలు కాలేరు. అలాగే తిరిగి జన్మించకుండా ఎవరు దేవుని కుటుంబంలో సభ్యులు కాలేరు. తిరిగి జన్మించడం అంటే ఈ పాపములో మనము తిరుగుతున్నప్పుడు, ఈ లోకపు పాపము అంటినప్పుడు మనము బాప్తిస్మ ద్వారా, మన యొక్క వాక్యము ద్వారా మనం ప్రక్షాళన చేసుకోగలిగితే, మరి క్రీస్తు రక్తము ద్వారా మనము శుద్ధీకరించగలిగినప్పుడు దేవుని కుటుంబంలో మనం సభ్యులము కాగలుగుతామండి. మరి అలాగైతే ఒక వ్యక్తి దేవుని కుటుంబంలో ఎలాగ పుడతామంటే ఈ విధంగా పుట్టగలుగుతాం. యోహాను సువార్త 1:12 కూడా 3 వ్యతిరేక భావములు మనకి గమనించగలుగుతామండి. 1, రక్త సంబంధ జన్మ కాదు. దీని అర్థం ఏమనగా ఇక్కడ ప్రస్తావించిన జన్మ మానవ వంశావళికి సంబంధించినది కాదు. దేవుని కుటుంబంలో సభ్యత్వం అనేది వారసత్వంగా సంక్రమించేది కాదండి. మన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా మనము పొందుతాము. వారి స్వభావము, వ్యక్తిత్వము, పోలికలు మొదలైనవి పిల్లల అందరిలో కూడా వస్తూ ఉంటాయండి. అయితే ఒకటి మాత్రం వారి నుండి వారసత్వంగా సంక్రమించదు. అదే ఆధ్యాత్మికమైన కృప, ఆధ్యాత్మికమైన ఆలంబన. క్రైస్తవ తల్లిదండ్రులు వారంతట వారే క్రైస్తవ సంతానాన్ని ఉత్పత్తి చేయలేరు. రెండవదిగా శరీరేచ్ఛ. మనిషి స్వతహాగా ఎంత ప్రయత్నం చేసినా తల్లకిందులుగా ఎన్నేళ్ళు తపస్సు చేసినా దేవుని బిడ్డలు కాలేరండి. మనం ఎంత సంకల్పించినా, తీర్మానం చేసుకున్నా దేవుని పిల్లలం కాలేము. ఎందుకనగా అది మనిషి తీర్మానం వలన జరిగే పని కాదు. ఉదాహరణకు, నేను రాజు కుటుంబంలో పుట్టాలి అనుకుంటామనుకోండి.
అనుకుంటే సరిపోతుందా? నేను సాధారణ వ్యక్తిగా ఉండి విసిగిపోయాను, నేను రాజకుటుంబ సభ్యుడిని కావాలని తీర్మానించుకున్నానంటే సరిపోదు కదండి. అదే విధముగా మూడవ మూడవ స మూడవ భావన ఏమనగా మనుషేచ్ఛ. ఏ మనిషి ఎవరిని దేవుని బిడ్డగా చేయలేరండి. మంచి వ్యక్తులు మనకు ఎన్నో మేలులు చేయవచ్చు. మన ఆత్మరక్షణ పట్ల భారం కలిగిన భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉండడము ద్వారా ఎంతో ఆశీర్వాదం అండి. అయితే ఎంత గొప్ప భక్తురాలైనా మనలో ఆధ్యాత్మిక జన్మ కలిగించలేరండి. దేవుడొక్కడే ఆ పని చేయగలడు. ఇవి 3 వ్యతిరేక భావాలు. ఇప్పుడు ఒక సానుకూల భావం ఉంది. గమనించగలిగితే నేను దేవుని కుటుంబంలోని ఎలాగో పుడతాను. 13వ వచనంలో ఆ విషయం మనకి తెలియజేస్తుందండి. ముందు మనము చదువుకున్నామండి. నేను తిరిగి జన్మించాలి. పిల్లవాడు అయితే దేవుని కుటుంబంలో ప్రవేశం. అది కేవలము దేవుని చేసిన గొప్ప కార్యం అండి. అందుకనే వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అనగా దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క రక్తంతో ప్రక్షాళనం చేసినప్పుడు దేవుని బిడ్డలుగా జన్మిస్తారు అని ఇక్కడ మనకి భావము అర్థమవుతుందండి. మూడవదిగా దేవుని అలౌకిక చర్య ద్వారా మనము దేవుని కుటుంబంలోని జన్మిస్తామండి. అనగా మనము నెరవేర్చవలసిన షరతులు 2 ఉన్నాయండి. దేవుడు మనలను తన బిడ్డలుగా చేస్తాడు, నిజమే. అయితే ఇప్పుడు మన 12వ వచనం ఇందాక చదువుకున్నాం కదండి, ఆ వాక్యము ద్వారా అనగా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించునన్నది వాస్తవం అండి. మనము యేసు ప్రభుని స్వీకరించాలండి. ఆయన నామమందు మనం విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు రెండవ దాన్ని మొదట మనం గమనించగలిగితే ఆయన నామంలో విశ్వాసం ఉండడం అనగా అర్థం ఏమిటంటే ఆయన నామము ఆయన ఎవరో ఏం చేశారో తెలియజేస్తుందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారము ఆయనను నమ్మిన వారందరికీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రక్షకుడని వెల్లడిస్తున్నారండి. ఆయన నామమునందు విశ్వాసం ఉంచడము అనగా ఆయన ఏమై ఉన్నట్టు చెప్పారు. దానిని అనగా ఆయనే తన ప్రజలకు ప్రభు, రక్షకుడు అని నమ్మాలండి. దేవుని పిల్లలం కావడానికి ఆయన నామములో విశ్వాసం ఉండడమే కాదు, యేసు ప్రభువుని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి స్వీకరించాలి. దీని అర్థం ఏమనగా ఆయనను స్వీకరించడం, ఆహ్వానించడం, అంగీకరించడం, ఆయన స్తుతించాలి, ఆయన యొక్క వాక్యమును మనం గౌరవించాలి, చదువుకోవాలి. వాక్యము ద్వారా మనము మన యొక్క జీవిత నడవడిక ఉండాలి. ఇతరులకు మనము ఎన్నో సహాయం చేయగలిగిన వారుగా ఉండాలండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారము ఒక వ్యక్తి దేవుని బిడ్డ ఎలాగ అవుతారు? యేసుక్రీస్తు ప్రభు తన్ను రక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు అని నమ్మి హృదయంలోనికి, జీవితంలోనికి ఆహ్వానించాలండి. ఎవరైనా ఈ విధంగా నమ్మి స్వీకరిస్తే ఎలాంటి వ్యక్తిని వెంటనే దేవుడు తన బిడ్డగా పరిగణిస్తారండి. ఆ వ్యక్తి దేవుని కుటుంబంలోని జన్మిస్తారు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తిరిగి జన్మించాము అన్న విషయాన్ని కీర్తన గ్రంథము 87వ అధ్యాయము 4 నుంచి 6 వచనములలో నిత్య జీవం పొందిన విషయాన్ని గురించి అక్కడ రాసి ఉందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారము నిర్ధారించుకోవడము చాలా ముఖ్యము. అప్పుడే మనము ఎదగగలుగుతామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18లో కూడా ఈ యొక్క వివరణ అనేది మనకి తెలియజేస్తుందండి. మనం నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి 5 లక్షణాలు యోహాను తన మొదటి పత్రికలో తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.